నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు మాక్ డ్రిల్ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన DSP శ్రీనివాసులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో మే 13వ తేదీన ఎన్నికలు సజావుగా జరిగాయి. ఇందులో భాగంగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్న SP మాధవరెడ్డి ఆదేశాల మేరకు ధర్మవరం DSP శ్రీనివాసుల ఆధ్వర్యంలో ధర్మవరం సబ్ డివిజన్లోని CLS, SLS సిబ్బంది అంతా కలిసి కాలేజీ సర్కిల్ నందు మాక్ డ్రిల్ను నిర్వహించారు. మాక్ డ్రిల్తో పాటు ఎలక్షన్ కోడ్ 144 సెక్షన్ అమలుపై కూడా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా DSP శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల తర్వాత వివిధ రాజకీయ పార్టీ నాయకులు అల్లర్లను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఎదుర్కొనే పద్ధతి, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణలో పోలీస్ సిబ్బంది ఎలా ఉండాలి అన్న వాటిపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రజలు గుంపులుగా ఉండడం, అక్రమంగా సమావేశం అవ్వడం, ఎలాంటి ధర్నాలు, నిరసనలు, ఉత్సవాలు చేసుకోవడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఆ అక్రమ సమావేశాన్ని చెదరగొట్టే క్రమంలో పోలీసు వారు గుంపులుగా ఉన్న ప్రజలపై మొదట మైకు ద్వారా హెచ్చరికలు. ధర్మవరం టౌన్లో ఈ మాబ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ మాబ్ ఆపరేషన్లో ఏదైనా అక్రమ సంఘంగా ఏదైనా గుంపులు ఏర్పడి వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే పోలీసు వారు వాళ్ళని ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అనేది ఈరోజు మేము పబ్లిక్లో డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఏదైనా ఒక అక్రమ సంఘం వచ్చినప్పుడు పోలీసు వారు ఫస్ట్ వాళ్ళకి వార్నింగ్ చేయడము, తర్వాత గ్యాస్ సెల్స్ వేయడము, గ్యాస్ గ్రెనేడ్లు వేయడము, దాని తర్వాత లాఠీ సెక్షన్స్ ఉంటాయి. ఆ లాఠీలతో లాఠీ చార్జ్ చేసినా కానీ వాళ్ళు ఇంకా చెదిరిపోకుంటే లాస్టింగ్ వెపన్తో మనము ఫైరింగ్ చేయడము. ఏ విధంగా చేస్తారు పోలీసు వాళ్ళు, వాళ్ళకి ఇల్లు ఏ విధంగా ఉంటుంది, మాకు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఒక అవగాహన, చైతన్యం వస్తున్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ SP గారి ఉత్తర్వుల మేరకు, CP గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ మేము డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ లాస్ట్లో కూడా అతను ఇంజూర్డ్ అయితే ఏ విధంగా తీసుకెళ్తారు పోలీసు వాళ్ళు అనేది ఇక్కడ చేయడం జరిగింది. ధర్మవరం ప్రజలు అందరికీ విజ్ఞప్తి, ఇక్కడ ఈ ఎలక్షన్ సందర్భంగా ఎంతో శాంతియుతంగా ఎలక్షన్ జరగడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ కానీ మిగతా రోజుల్లో కానీ శాంతియుతంగా ఉంటారని ధర్మవరం పోలీసుల తరఫున నేను చెదరగొట్టే విధానము గౌరవనీయులు మా DSP ధర్మవరం DSP గారు మరియు CI గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. పిలిపించిన ప్రజలందరికీ పోలీసుల తరఫున సబ్ డివిజన్ ఆఫీసర్ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి రిజర్వ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి మరియు వారి సిబ్బందికి కూడా ధర్మవరం DSP గారు ధన్యవాదాలు తెలియజేశారు.
అదేవిధంగా విలేకరులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.